ఎవరు కూడా ఊహించిన విధంగా మామూలుగా ఇట్లా 400 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని అనౌన్స్ చేసినప్పుడు చాలామంది నవ్వారు. ఏంటిది హ్యూమన్లీ పాసిబులా? గతంలో రాజశేఖర రెడ్డి చేసినప్పుడు 50 రోజులతో చేశారు, లేకపోతే ఇంకొకరు చేసినప్పుడు 100 రోజులు చేశారు. అటువంటిది ఇన్ని రోజులు లోకేష్ దట్టు చేయగలడా ఒక కంఫర్టబుల్ లైఫ్లో ఉన్నాయన అని చెప్పి చాలామంది దాన్ని అవహేళన చేశారు. అయితే అందరి అంచనాలను కూడా తలకిందులు చేస్తూ ఈ సంవత్సరం జనవరి 27న కుప్పం నియోజకవర్గంలో స్టార్ట్ చేసి ఆ రోజు నుంచి కూడా ఎండనక వాననక రాత్రనక పగలనక ఎన్ని అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా కూడా ఆ పాదయాత్ర దిగ్విజయంగా కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ రోజే ఆయన చెప్పాడు పాదయాత్ర అప్పుడే, దీన్ని మామూలుగా సాగనిస్తే పాదయాత్ర, దీన్ని మీరు అడ్డంకులు కల్పించి అడ్డుకుంటే ఇది ఒక దండయాత్ర అవుతుందని చెప్పారు. అయితే యాజ్ యూజువల్ ఈ ప్రభుత్వంలో ప్రతి కూడా అన్యాయాలు అరాచకాలు అక్రమాలు ఎలాగా కామనో పాదయాత్ర కూడా అలాగే అనేక అడ్డంకులు సృష్టించారు. ఓ పక్క రెవెన్యూ అధికారులు రోడ్డు పక్కన ఎక్కడన్నా టెంట్ వేసుకోవాలంటే ఆ స్థలం ప్రభుత్వ స్థలమనో లేకపోతే ఇంకోటనో వచ్చి ఇబ్బందులు పెట్టేవాళ్ళు. ఏదైనా మీటింగులు పెట్టుకోవాలి ఇంకోటి అంటే పోలీసుల సైడ్ నుంచి వచ్చి పర్మిషన్లు ఇచ్చేవాళ్ళు కాదు. జనంలో కనపడటం కోసం ఏదైనా ఒక స్టూల్ పైన ఎక్కి నిలబడి ఏదైనా అందరూ కనపడేట్టుగా మాట్లాడాలనుకుని ఆ స్టూల్ పైకి ఎక్కుతున్నాడని తెలిస్తే వచ్చి ఆ స్టూల్ కూడా ఎక్కకూడదు, మీరు స్టూల్ అని చెప్పి స్టూల్ తీసేసి దాచిపెట్టేవాళ్ళు. ఇట్లా అనేక రకాల అడ్డంకులు లేకపోతే ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ప్రజల యొక్క అభిమానంతో వాళ్ళ యొక్క ఆశీస్సులతోటి పాదయాత్ర నిర్విఘ్నంగా దిగ్విజయంగా ముందుకు సాగింది. ఎప్పుడైతే ప్రజల నుంచి పెద్ద ఎత్తున దానికి మద్దతు స్పందన లభిస్తూ వచ్చిందో ఇక ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ప్రయత్నాలు కూడా మనం తగ్గించారు. మనం ఏం చేసినా ఉపయోగం లేదు, ఈ పాదయాత్ర మనం ఆపలేము, అడ్డుకోలేము, ఇంకా ఎక్కువగా చేస్తే ప్రజలు తిరగబడతారనే ఒక భయంతో ఆ పాదయాత్ర గురించి వాళ్ళు ఇంకా కొంచెం తగ్గించారు ఇబ్బందులకు సంబంధించి. ఈ పాదయాత్ర విజయవంతం కోసం కృషి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి సంబంధించి మొత్తం 14 కమిటీలు దీనికి పనిచేశాయి. ఆ 14 కమిటీలు కూడా ఒక్కో కమిటీకి ఒకరు రెస్పాన్సిబిలిటీ ప్లస్ తనకి సపోర్టింగ్గా ఆ కమిటీలో కొంత ఇతర మెంబర్స్ ఉన్నారు. యువగళం మొత్తం మెయిన్ కోఆర్డినేటరు కిలారి రాజేష్. మొత్తం టోటల్ ప్రోగ్రామ్ సంబంధించి ఈ మెయిన్ కోఆర్డినేటర్గా కిలారి రాజేష్ గారు ఉన్నారు. మరి ఇంత బ్రహ్మాండంగా విజయవంతమైందంటే అందులో తంది ప్రధానమైన కీలకమైన పాత్ర. దానికి కిలారి రాజేష్కి మనస్ఫూర్తిగా మనం అందరం కూడా అభినందన తెలియజేయాలి. మా పార్టీ తరఫున మా రాష్ట్ర కార్యవర్గ తరఫున ఆయనకి అభినందన తెలియజేస్తా ఉన్నాం. అలాగే లోకేష్ గారికి వ్యక్తిగత సహాయ సిబ్బంది, దీంతోపాటు ప్రధానంగా పాదయాత్ర ఇన్ని వేల మంది దాదాపు 1,50,00,000 మందితో ప్రజలతో నేరుగా ఆయన కలుసుకునే అవకాశం దొరికింది, మమేకం వేయటం జరిగింది. అంతమందిని కలుసుకోవటం ఇన్ని రోజులు పాదయాత్ర అంటే దీంట్లో ప్రధానంగా వాలంటీర్స్ కమిటీ కూడా చాలా కీలకమైన పాత్ర పోషించింది. వాలంటీర్స్ చాలా చక్కటి రోలు నిర్వహించారు. ఈ సెల్ఫీ కోఆర్డినేషన్ కమిటీ ఇది ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్. ఈ యువగళంలో కొత్తగా మనం మొత్తం అదొక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎక్కడ వెళ్తే కూడా అక్కడ మీటింగు మార్నింగ్ అయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఈవినింగ్ సెషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక 2 అవర్స్ మినిమం ఈ సెల్ఫీలకి ఒక టైం ఇచ్చారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళా కూడా లోకేష్ గారితో ఒక ఫోటో దిగాలి అని ఒక కిలోమీటర్ పైన క్యూలు ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఆ సెల్ఫీలు కంప్లీట్ చేసుకోవడానికి ఆ సెల్ఫీ కోఆర్డినేషన్ కమిటీ అని చెప్పి ఈ సెల్ఫీ ఫోటోలే కాకుండా మనం పాదయాత్ర టైంలో అందరం కూడా మీడియాలో ప్రముఖంగా చూసాం. ఎక్కడికక్కడ సెల్ఫీ ఛాలెంజెస్ అదొక ఇన్నోవేటివ్గా పబ్లిక్లో కూడా వెళ్ళింది. ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రాంతానికి వెళ్ళటం, ఆ ప్రాంతంలో గతంలో మన హయాంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీ ఉంటే అక్కడ ఒక ఫోటో తీసుకొని ఇదిగో మా హయాంలో మేము చేసిన డెవలప్మెంట్ ఇది, ఈ ప్రాజెక్టు కియా మోటార్స్ వచ్చాయి, లేకపోతే ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చింది, లేకపోతే పెద్ద ఈ అపోలో ఇండస్ట్రీ వచ్చింది అని చెప్పి దాన్ని మనం ట్యాగ్ చేస్తూ ఒక సెల్ఫీ తీసేవాళ్ళం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్లలో కూడా ఏమి చేయలేక ఏమి ఫెయిల్ అయ్యారో దాన్ని కూడా ఒక ఫోటో తీసి ఒక సెల్ఫీ తీసి ఇదిగో మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసాం, మీరు వచ్చేటప్పటికి ఇలా ఉండింది, ఇప్పుడు ఇలా ఉంది, ఇదిగో దీన్ని తేడా గమనించండి అని చెప్తూ ఆ సెల్ఫీ ఛాలెంజెస్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే విధంగా అదొక ప్రోగ్రాం జరిగింది. ఇంకొక 25-30 ఇయర్స్ పార్టీని లీడ్ చేయగల ఒక నాయకుడు తెలుగుదేశం పార్టీకి ఈరోజు మాకు ఉన్నాడనే ఒక ధైర్యం మా అందరూ కూడా వచ్చిందని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ పాదయాత్రలో మరి ఆయన తెలుసుకున్న సమస్యలు,
అన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రతి 100 కిలోమీటర్స్ కూడా ఒక మైల్ స్టోన్ కింద ఒక దాన్ని అక్కడ వేయటం, దాంతోపాటు అన్ని ప్రతిదీ కూడా మొత్తం దాన్ని డాక్యుమెంటేషన్ కూడా చేయడం జరిగింది. ఎక్కడైతే ఆయన ప్రామిస్ చేశారో, ఏ ఇష్యూస్ మీద అడ్రస్ చేశాడో అవన్నీ కూడా దాన్ని మొత్తం అంతా కూడా దానికి ఒక కమిటీ కూడా కూర్చొని వాటిని ఇష్యూ వైజ్ మొత్తం సెగ్రిగేట్ చేసి అన్నిటి మీద కూడా ఒక యాక్షన్ ప్లాన్. ఎందుకంటే రేపు ఒక 3 monthsలో గవర్నమెంట్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం రాబోతా ఉంది. వచ్చినాక దీని మీద ఖచ్చితంగా ఆయన చెప్పిన టైం తోటి ప్రతి ఇష్యూను కూడా అడ్రస్ చేసే విధంగా దానికి యాక్షన్ ప్లాన్ కూడా తయారవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ